శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. నరసింహ ద్వాదశి మరియు గోవింద ద్వాదశి రోజున వినవలసిన నరసింహ భగవానుని అవతార కథ. చాలా కాలం క్రితం హిరణ్యకశిపు అనే రాక్షసుడు హిరణ్యాక్షుడు అనే హిరణ్యకశిపుని సోదరుడిని చంపినందున విష్ణువుపై భయంకరమైన కోపంతో ఉన్నారు. హిరణ్యకశిపుడు తన సామ్రాజ్యంలో విష్ణువు ఆరాధనను నిషేధించారు మరియు అతని పాలనలో విష్ణువు పేరు కూడా ఎవరూ చెప్పకూడదని ఆదేశించారు. హిరణ్యాక్షిపుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరం పొందారు. అది అతని మరణాన్ని అరుదైన దృగ్విషయము. హిరణ్యకశిపుని తపస్సు చేస్తున్నప్పుడు నారదుడు తన భార్య ఖయాదుని తన ఆశ్రమంలో ఆశ్రయించారు. ఆమె గర్భం దాల్చింది. ప్రతిరోజు నారదుడు ఆమెకు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన కథలు మహిమలను గురించి వివరించారు. వాటిని ఆమె కడుపులో ఉన్న శిశువు శ్రద్ధగా వింటూ ఉన్నది. హిరణ్యకశిపుడు తపస్సు నుండి తిరిగి వచ్చిన తరువాత అతను తన భార్య ఒక బిడ్డను ప్రసవించడం చూసి ఆ అబ్బాయికి ప్రేమతో ప్రహ్లాదుడు అనే పేరు పెట్టారు. కష్టాలు విష్ణువు భక్తులను తాకవు. పుట్టుకతో ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు పట్ల అధిక భక్తి కలిగి ఉన్నాడు. నిరంతరం విష్ణునామాన్ని పగలు రాత్రి జపిస్తూనే ఉన్నారు. బాలుని ప్రవర్తనకు ఆగ్రహించిన హిరణ్యకశిపుడు దానిని ఆపమని ఆజ్ఞాపించాడు. బాలుడు వినలేదు. విష్ణువుకు ప్రహ్లాదునిపై ఉన్న ప్రేమపై కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మరణానికి ఆదేశించాడు. బిడ్డకు విధించిన మరణశిక్షల యొక్క ఘోరమైన రూపం నుండి విష్ణువు శిశువును రక్షిస్తూనే ఉన్నాడు. నరసింహ భగవానుడు అవతరించి ఓపిక నశించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విష్ణువు ఉన్నాడా అని అడిగారు. ప్రహ్లాదుడు సృష్టి యొక్క సారాంశమని చెప్పారు. కాబట్టి విష్ణువు విశ్వంలోని ప్రతి అణువులోనూ ఉన్నాడు. హిరణ్యకశిపుడు తాను చూసిన స్తంభంలో విష్ణువు ఉన్నాడా అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడనే విషయాన్ని ధృవీకరించాడు. హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని బద్దలు కొట్టాడు. శ్రీ మహావిష్ణువు స్తంభం నుంచి అత్యంత క్రూరమైన మనిషి సింహం నారసింహ రూపంలో ఉద్భవించి హిరణ్యకశిపుని ముక్కలుగా చేసి ప్రహ్లాదుని విపరీతంగా ఆశీర్వదించారు. నారసింహ ద్వాదశి వ్రతం యొక్క ప్రయోజనాలు. నారసింహ ద్వాదశి వ్రతాన్ని ఆచరించేవారు తమ జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించి భగవంతుని దివ్య రక్షణను పొందగలుగుతారని విశ్వాసమండి. నరసింహుని ఆశీస్సులు అన్ని బాధలను తొలగిస్తాయి మరియు భయాలను పోగొట్టి వారికి అపారమైన ఆత్మవిశ్వాసాన్ని మరియు జీవితాలను ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యాన్ని కలుగజేస్తుంది. తెలుసుకున్నాం కదా అండి, నరసింహ ద్వాదశి మరియు గోవింద ద్వాదశి రోజున వినవలసిన అద్భుతమైన కథ గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.